కావేరి పేరు అయితే చాలా ట్రెడిషనల్ గా ఉంది, కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరేలా ఉంది. ఎండ్ ఆఫ్ ది డే ఈ కావేరి అనేది జనరల్గా నదులు జలపాతాలు అంటే ఏమవుతా ఉంటాయి, పారుతా పోతా ఉంటాయి. కాకపోతే ఈ నది, ఈ కావేరి నది ఇంకొంచెం అలజడులు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఇది మీ డెబ్యూ మూవీనా? అలా కనిపిస్తున్నారు. ఆగస్ట్ 13th మీరే చూస్తారు. మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఇంతకు ప్రొడ్యూసర్ గారా లేకపోతే డైరెక్టర్ రాజేష్ గారా? అండ్ దెన్ డైరెక్టర్ రావడం, డైరెక్టర్ కథ చెప్పడం ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు బాగా నచ్చింది. మీ దగ్గర కూడా వస్తాను, మీదంతా మొత్తం అదనమాట. మా ఊరి సర్పంచ్ గారు కూడా మా ఊరు అమ్మాయి. ఎప్పుడైనా కానీ మూవీ ప్రమోషన్ అనేటప్పటికీ హీరో హీరోయిన్ కానీ ఒక డైరెక్టర్ ముందు నుండి నడిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం మీరు ఒక డైరెక్టర్ లాగా. నాకు యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసేటప్పుడు జనరల్గా ఎవరు కూడా జస్ట్ ఆ డైరెక్టర్ని, టెక్నీషియన్ని, ఆర్టిస్ట్ని పెట్టుకుని అక్కడ వదిలేస్తారు. అవును. సో అది కాకుండా సెన్సార్ వాళ్ళు ఏ ఇచ్చారని కూడా మనం చూసాం. ఏ చైర్ అన్నంత మాత్రాన అది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో కావేరి అనే పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి? సో ట్రెడిషనల్గా అలా బాగుంటుంది, కానీ ఈ మూవీ పేరు పెట్టుకొని ఓ మూవీ అయితే August 13th రాబోతుంది అనమాట. మరి ఆ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఫుల్ వైలెన్స్తో పాటు అన్ని మిక్స్డ్ ఎమోషన్స్గా ఉన్నాయి. మరి ఆ మూవీ టీం అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి ఆ మూవీ యొక్క సంగతులు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో. హలో. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. నేను చాలా చాలా బాగున్నాను. కావేరి పేరు అయితే చాలా ట్రెడిషనల్గా ఉంది, కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరేలా ఉంది. చాలా వైలెంట్గా అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఇలా ఉందన్నమాట. సో ఫస్ట్ మరి షేక్ గారు, సో ప్రొడ్యూసర్గా మీరు ఈ మూవీకి ఇస్తున్నారు. సో ఈ కావేరి అనే టైటిల్ ఎలా పెట్టాలనిపించింది? కావేరి అనే టైటిల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ ఫస్ట్ టైటిల్. యా, ఎక్కడ కూడా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో చూస్తే కావేరి టైటిల్ ఎక్కడ లేదు. యాక్ట్రెస్ ఉన్నారు తప్ప తెలుగు ఇండస్ట్రీలో లేదు. ఒక ఫస్ట్ టైం 1955లో తమిళనాడు, చెన్నైలో అనుకుంటాను, వాళ్ళు ఒక రిజిస్టర్ చేస్తున్నారు. మలయాళం ఒకటి రిజిస్టర్ చేస్తున్నారు, కన్నడ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు పెట్టలేదు ఈ పేరు. అందరికీ ఫెమిలియర్ పేరే కావేరి అంటే అందరికీ తెలుసు, ఒక నదిలాగా తెలుసు, లేదా ఒక యాక్ట్రెస్ లాగా తెలుసు, అంతే తప్ప. యా. సో డైరెక్టరు కథను అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్గా ఆయన అనుకున్న పేరు కావేరి. సో సినిమా టైటిల్ పేరు కూడా కావేరి కాబట్టి, సో ఆ క్యారెక్టర్ పేరు ఉంది కాబట్టి దాన్ని టైటిల్గా మనం రిజిస్టర్ చేసాం. సో ఇట్స్ గుడ్. ఎండ్ ఆఫ్ ది డే ఈ కావేరి అనేది జనరల్గా నదులు జలపాతాలు అంటే ఏమవుతా ఉంటాయి, పారుతా పోతా ఉంటాయి నది. కాకపోతే ఈ నది, ఈ కావేరి నది ఇంకొంచెం అలజడులు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఓకే. నాగార్జున ఫాల్స్ కన్నా ఎక్కువ ఉంటాయి మీకు. సో అది మీరు థియేటర్లో August 30 రోజు చూస్తే మా కావేరి ఏ విధంగా అలజడి సృష్టించిందో మీరు చూడొచ్చు మీరు దాంట్లో. కానీ ఏంటంటే ఎప్పుడైనా కానీ మూవీ ప్రమోషన్ అనేటప్పటికీ హీరో హీరోయిన్ కానీ సో ఒక డైరెక్టర్ ముందు నుండి నడిపిస్తుంటారు, ఆ ప్రొడ్యూసర్ అయితే వెనకలు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మీరు ఒక డైరెక్టర్ లాగా, కెప్టెన్ ఆఫ్ ద షిప్ లాగా, సో ఒక ప్రొడ్యూసర్ ముందుండి నడిపించడంతో నాకు మిమ్మల్ని అలాగే పిలవాలనిపించింది అనమాట. కానీ ఇట్ వాస్ నైస్ సార్. మీ కాన్ఫిడెన్స్ కానీ అంటే ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా కాన్ఫిడెంట్ అనిపించింది. August 13th కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరైతే రష్ చూసారా? సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? రష్, అవుట్పుట్ అన్ని దగ్గర నుండి నడిపించామండి. అంటే నాకు యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసేటప్పుడు జనరల్గా ఎవరు కూడా జస్ట్ ఆ డైరెక్టర్ని, టెక్నీషియన్ని, ఆర్టిస్ట్ని పెట్టుకుని అక్కడ వదిలేస్తారు. సో మీ నాట్ లైక్ దట్. సో నేను ఎండ్ టు ఎండ్ అన్ని రివ్యూ చేస్తాను, అన్ని ఓవర్లుక్ చేస్తాను. ప్రతి దాంట్లో నేను లైక్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానివ్వండి, కొన్నిసార్లు ఈవెన్ డైరెక్టర్ కూడా ఏమైనా మర్చిపోతే ఫలానా ప్రాపర్టీస్ ఉంటే బాగుండేమో కదా ఇక్కడ అడుగుతాను. ప్రాపర్టీస్ కాడి నుంచి కానివ్వండి మీకు అవును మర్చిపోయాం మేము, ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా అంటే గుర్తు చేస్తాను వాళ్ళకి. అంటే కథలో మనం ఇన్వాల్వ్ అవుతాం. సో జనరల్గా ఈ మూవీ తెలియదు, కానీ మన చెన్నై బజార్ మూవీకి వచ్చేసరికి క్యాస్ట్ అండ్ క్రూ అయితే నేనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నేనే ఫోన్ చేసి నేనే కథ చెప్పేవాడిని. డైరెక్టర్ కన్నా అందువల్ల దాంట్లో హిందీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, చెన్నై వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లో నేనే ఎక్స్ప్లెయిన్ చేసాను. ఏదైనా ఇంగ్లీష్లో కానీ, హిందీ కానీ, లేదా తమిళలో కానీ నేనే ఎక్స్ప్లెయిన్ చేసి నేరేట్ చేసేవాడిని. జూమ్ కాల్ ద్వారా మాట్లాడుకొని ఇది మూవీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి. వాళ్ళు చాలా మంది ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఏంది ప్రొడ్యూసర్ కథ చెప్తున్నారు, ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ చెప్తున్నారు. అదే కదా అక్కడ ఆశ్చర్యపోయేది. ప్యాషనేట్ బికాస్ ఐఎమ్ ఆల్సో ప్లేయింగ్ వన్ ఆఫ్ ది రోల్, క్యారెక్టర్ చేస్తున్నా కాబట్టి ఆ కథ అంతా నేను కూడా ట్రావెల్ అయి ఉంటాను కాబట్టి ఆ మూడ్ నాకు తెలుసుకుంటాను కాబట్టి. సో మనం ప్రతి దాంట్లో ఆ క్యారెక్టర్కి ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి డిస్కస్ చేస్తాం. డెఫినెట్గా సెట్స్ ముందు, షూట్స్ ముందు వెళ్ళేటప్పుడు కూడా ఆన్ ద పేపర్ స్క్రిప్టెడ్ ఒకటి పెట్టుకొని ఉంటాం. మళ్ళీ రేపు చేసేటప్పుడు కూడా షార్ట్ డివిజన్ ఏం చేయాలి, ఎలా చేయాలి, లొకేషన్ అనేది ఒక డిస్కషన్ ఉంటుంది. దాంట్లో కూడా ఓకే ఇలా చేస్తే బాగుంటుంది చెప్పి డైరెక్టర్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన కాల్, హీ విల్ టేక్ ది ఫైనల్ డెసిషన్.
సో మనకున్న చిన్న చిన్న ఇన్పుట్స్ ద్వారా సో ఇది జడ్జిమెంట్ చేస్తాం మళ్ళీ వీళ్ళు డిస్కస్ ఇది చేయొచ్చా చేయకూడదా నేను అడుగుతాను ఎందుకు చేయకూడదు ఇది ఆయన అంటాడు లేదు ఇలా ఉండాలి అవును కరెక్ట్ కదా ఎస్ యు ఆర్ రైట్ కొన్ని సందర్భాల్లో మనం ఏమన్నా సజెషన్ ఇచ్చినప్పుడు అవును నేను మిస్ అయ్యానండి ఇది పెట్టుంటే బాగుంటుంది అదేవిధంగా డిఓపి కానివ్వండి నేను కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి అదే డిస్కస్ చేసుకొని దాన్ని ఫైనల్గా తీసుకొచ్చున్నాను. కానీ చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ మాత్రమే ఇన్పుట్స్ అనేది ఇచ్చే వాళ్ళు ఉంటారు. అందులో మీరు కూడా ఈ మూవీకి ఇంత చక్కగా అంత ఫోకస్గా చేశారంటే చాలా బాగా అవుట్పుట్ వచ్చే ఉంటుంది. యా, అండ్ కమింగ్ టు ద హీరో బ్రో ఫైజల్ బ్రో, హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? యా, చాలా బాగున్నాను. ఇది మీ డెబ్యూ మూవీనా? థియేట్రికల్ డెబ్యూ మూవీ. థియేటికల్ డెబ్యూ మూవీ. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేశాను అండ్ ప్రీమియర్స్ కూడా చేశాను ప్రసాద్. అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఫస్ట్ థియేటర్ 70mm రాబోతున్నాను. అండ్ చిన్న సినిమా అయినా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఇప్పుడు లేవు బ్రో. ఆ బ్యారియర్స్ మనకేమన్నా అనుకుంటున్నాము కానీ అలాంటి బ్యారియర్స్ ఏం లేవు. కంటెంట్ ఉందంటే మన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అంటే చూస్తున్నారు. తప్పకుండా కంటెంట్ ఉన్న సినిమా, అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బల్ల ఉందంటే బల్ల గుద్ది మరి చెప్తాను, ఇది కంటెంట్ ఉన్న సినిమా. ఓకే, బేసికల్ ఎవరైనా డెబ్యూ చేయాలంటే కూడా ఏదైనా రామ్ కామ్కో దేనికో వెళ్ళాలనుకుంటారు. ఇలాంటి కాన్సెప్ట్ ని తీసుకొని అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేయడం ఇలాంటివి జరగవు అన్నమాట ఎక్కడ కూడా. బట్ బై ఛాన్స్ లైక్ డైరెక్టర్ వల్ల అండ్ ప్రొడ్యూసర్ వల్ల అండ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ నాకు రావడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అలా అంటే ఏదో మెసేజ్ ఇస్తున్నాం అని కాదు కానీ ఒక మూవీ అంతా ఒక టైప్ ఆఫ్ మెసేజ్లో ఉంటుంది అండ్ అది అందరు తెలుసుకోవాల్సిన సినిమా. అందరికీ తెలియాలి ఆడపిల్లల మీద ఉన్న గౌరవం ఏంటి, ఎలా వాళ్ళని ఎలా చూడాలి మనం. అండ్ తను చేసిన క్యారెక్టర్ ఒక ఆర్క్ ఎలా మారుతుంది అండ్ దానికి మేము ఏ విధంగా హెల్ప్ చేసాము అండ్ అదంతా కూడా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నేనే విన్నాను స్టోరీ. ఓకే, అండ్ దెన్ వీళ్ళందరూ వచ్చారు అండ్ అంటే ఫస్ట్ ఎంట్రీ మీతోనే మొదలైంది అనమాట. ఈ సినిమా వరకు ఫస్ట్ నేనే విన్నాను స్టోరీ. కాకపోతే మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఇంతకు ప్రొడ్యూసర్ గారా లేకపోతే డైరెక్టర్ రాజేష్ గారా? క్యాస్ట్ అంతా మా డిఓపి చూసుకున్నారండి. డిఓపి చూసుకున్నారు. డైరెక్టర్ అంటే పాయింట్ ఉంది డైరెక్టర్ దగ్గర, ఆ పాయింట్ తీసుకొని తిరిగాడు అనమాట. తిరిగేటప్పుడు బన్నీ అనే అతను డిఓపి, తను నన్ను రెఫర్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు నేను ఫస్ట్ కథ వినడం జరిగింది. అండ్ దెన్ జర్నీ స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అయిపోయాం ఇప్పుడు అందరం కలిసి. బన్నీ ఎప్పటి నుంచో ఫ్రెండ్ నాకు, తను డిఓపిగా చేస్తుండేవాడు అండ్ నాకు ఫోటో షూట్స్ చేస్తూ ఉండేవాడు. అలా నన్ను రెఫర్ చేయడం జరిగింది. అండ్ దెన్ డైరెక్టర్ రావడం, డైరెక్టర్ కథ చెప్పడం అండ్ ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు బాగా నచ్చింది ఇది యాక్చువల్గా. వర్షన్ అంటే నా క్యారెక్టర్ ఒక ఆర్క్ చెప్పాడు అండ్ నా క్యారెక్టర్ పడే ఎమోషన్స్ కానీ పెయిన్స్ అన్ని విజువలైజ్ గా చూపించాడు నాకు, ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఈవెన్ ట్రైలర్ లో కూడా మంచి హార్ట్ బ్రేకింగ్ గా ఉన్నట్టు పడుతూ ఎమోషనల్ సీన్స్ ఎక్కువ మీకు వేశారు డైరెక్టర్ గాని. మీ దగ్గర కూడా వస్తాను, మీదంతా మొత్తం అదనమాట. అంటే అలా కనిపిస్తున్నారు. ఆగస్ట్ 13th మీరే చూస్తారు. ఆగస్ట్ 30 రోజు మన థియేటర్స్ లోనే చేసేస్తాను. బేసికలీ మీరు చెప్పినట్టు ఫుల్ అంటే ఎమోషన్స్ పీక్స్లో ఉంటాయండి. నాది ప్రతిదీ కూడా ఎక్స్ట్రీమిటీలో ఉంటుంది. ఈవెన్ లవ్ అయితే కానివ్వండి అండ్ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ కానివ్వండి, బ్రేకప్ అయినప్పుడు ఉన్న పెయిన్ అండ్ ఖచ్చితంగా ఒక ఆర్క్ అయితే ఉంటుంది క్యారెక్టర్లో అండ్ వేరియేషన్ వస్తుంది. అండ్ తను అలా నరుకుతున్నప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాననేది అలాగే అనిపిస్తుంది అనమాట. ఆ ఎక్స్ట్రీమిటీస్ అంటే ఇప్పుడు నాతో పాటు చేసిన చుట్టుపక్కల ఆర్టిస్టులు, ఈవెన్ తన ఫాదర్ క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరి దాంట్లో నార్మల్గా చేసి వదిలేయకూడదు. ఆ క్యారెక్టర్ని ఎక్స్ట్రీమిటీగా తీసుకెళ్ళి పీక్స్లో తీసుకెళ్ళి ఎలా వదలాలనేదే మా డైరెక్టర్ విజన్. సో నాకు అదే చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఓవర్ డ్రామాటిక్ వద్దు, మనకు సెటిల్కి వెళ్దాం అనేవాడు. అండ్ ఈవెన్ మాకు మేకప్స్ కూడా వేయకుండా ఓన్లీ న్యాచురల్గానే మొత్తం తీసుకెళ్దాం. ఈవెన్ కావేరి అని ఫస్ట్ అనుకోలేదు టైటిల్, ఫస్ట్ కావేరి నగర్ అనుకున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి ఉండే సరౌండింగ్స్ ఇవన్నీ కూడా ఒక నగర్ లాగా చూపిద్దాం అనుకున్నాం. అండ్ దెన్ తన పేరు కూడా కావేరి అవడం వల్ల ఇప్పుడు వైనాట్ కావేరి అని చెప్పి కావేరిని పెట్టడం జరిగింది. కావేరి అనే పేరుకి జస్టిఫికేషన్ ఏంటని మీరు అడిగితే దాని సినిమా మొత్తం తన మీదే ఉంటుంది. తన మీదే ఉంటుంది. చుట్టుపక్కల మేము ఎంత ఎఫెక్ట్ అయ్యాం, ఎంత హెల్ప్ చేసాం, తనకి ఎంతవరకు సపోర్ట్ చేసాం అన్నదే ఈ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిం. కానీ మీరు చెప్తూ ఉంటే అవతల నుంచి ప్రొడ్యూసర్ గారు అయితే చెప్పు
ఏంటంటే ఇంకా స్టోరీ మొత్తం చెప్పేసి ఇంకేమైనా పాయింట్ చెప్తారా చెప్పరా అని చెప్పేసి ఇస్తున్నారు కదా. కదా అది నా బాధ అదే ఉంది. అదే అదే రివీల్ చేయలేదు సార్. నేను ఒకటైతే చెప్పగలను, కావేరీ సినిమాలో మన ఫైజల్ ఎంతగా ప్రేమించాడు అంటే ఏంది ఇతను మరో దేవదాస్ అన్నట్టు మీకు అనిపిస్తుంది. అంటే ఆ ట్రైలర్ లో అయితే ఎమోషన్ కూడా అలాగే అనిపించింది ఎంత అసలు. కాకపోతే ఆ దేవదాస్ పాత దేవదాసు, ఇది ఇతను మోడర్న్ దేవదాస్, మోడర్న్ దేవదాస్, డిజిటల్ దేవదాస్. డిజిటల్ దేవదాస్. కావేరీ నగర్ లో కూడా షూట్ చేయడం జరిగింది. నెల్లూరులో నెల్లూరులో దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ కావేరీ నగర్. కావేరీ నగర్ కూడా ఉంది. దాంట్లో కూడా షూట్ అయింది. ఓకే. అంటే సినిమాల్లో కథలో వాళ్ళ ఇల్లు అక్కడే కావేరీ నగర్ లో. ఎవరిది మీద అండి? కథలో ఓకే నిజంగా అనుకొని కథలో అక్కడే. నిజంగా సో కావేరీ నగర్, కావేరీ నగర్ లో కూడా షూట్ చేసాం. పేరు టైటిల్ కూడా కావేరీ. మొత్తానికి అలా అన్ని సింక్ అయిపోయి. దాని గురించి చెప్పండి అసలు మీకు, ఆ ఇల్లు గురించి చెప్పాలి మీకు. చెప్పండి సార్. ఆ ఇల్లు గురించి ఎందుకు చెప్పాలంటే ఒక 24 రోజులు షూటింగ్ అంతా అయిపోయింది. లాస్ట్ షాట్ ఒకటి ఉన్నది. ఓకే. ఆ ఇల్లు పగలగొట్టారు, ఆ ఇల్లు డెమాలిష్ చేశారు. మా బాధ ఏంటంటే అరే కంటిన్యూటీ ఎట్ట చేద్దాం ఏంది. దీంట్లో మా సినిమాల్లో కల్లు చిదంబరం లాంటి ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఓకే. కొంత మీకు ఫన్ క్రియేట్ అవుద్ది అతని ద్వారా, కొంత 2-3 సీన్స్ లో ట్విస్ట్ ఇస్తూ ఉంటాయి. అతను ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నాడు. ఇంకా దాన్ని ఎలా చూపించాలో ఆ విధంగా చూపించాం. ఫైనల్గా అయితే ఇల్లు లేకపోయినా కూడా, ఆ ఇల్లు అక్కడ డెమాలిష్ అయిపోయినా కూడా, సో మాకేం కావాలో అంతవరకు అయితే మేము అక్కడ షూట్ చేసి దాన్ని చూపించాం. దాంట్లో కానీ సార్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కానీ లేకపోతే ఒక వేరే డైరెక్టర్గా కానీ సో మనం అనుకునింది ఏదైనా షార్ట్స్ మిగిలిపోయి అలా డెమోలిష్ చేశారు అని అంటే నిజంగా ఎంత హార్ట్ బ్రేకింగ్ అని ఉంటుంది కదా. హార్ట్ థ్రోబింగ్ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది అసలు దాంట్లో. అలాంటి సిచ్యువేషన్ ఇంకోటి కూడా అయింది. ఎందుకంటే హీరోకి ఒక షాట్లో ఒక సాంగ్ మేము విజువల్ చూపించలేకపోయినాం. వీ హ్యావ్ టు కట్ 2 to 2.5 minutes. ఓకే. అది మీకు ఓన్లీ ప్రోమో లిరికల్ సాంగ్లో మాత్రమే ఫుల్ ఉంటుంది తప్ప, బట్ ఫుటేజ్లో విజువల్గా థియేటర్లో మీకు దొరకదు. ఎందుకంటే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అక్కడ దాంట్లో. సో ముందు హీరో వచ్చేసి బైక్ తోలుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆయన, వెనక కెమెరా ఫాలో అవుతూ డిఓపి వాళ్ళ అసిస్టెంట్ ఫాలో అవుతా ఉన్నారు. అది నెల్లూరు బ్యారేజ్ పైన జరిగింది. నెల్లూరు బ్యారేజ్ పైన జరిగింది. ఓకే. అక్కడ సడన్ గా ఇంకా ఈ పక్క నుంచి అది కొంత నైట్ మోడ్లో చేసాం మేము, నైట్ షూట్. సో నైట్లో ఎవరంత పెద్ద ట్రాఫిక్ ఉంటుంది కదా అని మనం కూడా మన ఈ మిగతా అసిస్టెంట్లు అందరూ కూడా అంత ఎక్కువగా ధ్యాస పెట్టలేదు దానిపైన. సో ఈ సడన్ గా ఆటో రావడం, ఆటో వచ్చేసి ఆ బైక్ పుష్ చేసింది. ఆ బైక్ మిర్రర్కి తగిలింది, రైట్ సైడ్ ఉండే మిర్రర్ తగిలి. ఓకే. ఇక్కడ గాడ్ గ్రేస్ ఏం కాలేదు, ఎందుకంటే అది కొంచెం గట్టిగా పుష్ అయి ఉంటే అది నది సార్, పెన్నా రివర్లో పడిపోయి ఆడ తేలేయాడు మనోడు. అక్కడ పడ్డారంటే ఇంకా ఉండేది కాదు. అక్కడ కాకుండా ఆయన నేలపైన పడిపోయాడు. ఓకే. పడిపోవడం ఈజ్ లైక్ అట్మోస్ట్ వెంట్ టు కోమా, అలా పడిపోయాడు. అది ఫుటేజ్ వచ్చింది. నేను మా డైరెక్టర్ని అడిగాను, నేను సరే ఐదేదో అయిపోయింది, ఇన్సిడెంట్ గుడ్డా బ్యాడా, వై డోంట్ వి కీప్ ఇన్ ఇట్ అని చెప్పి అన్నాను. లేదు సార్, అది సెంటిమెంట్కి ఫీల్ అయ్యాడు, బాధపడ్డాడు డైరెక్టర్. అతను ఇంజూర్డ్ అయ్యాడు, వద్దులేండి అని చెప్పి అన్నాడు. నేను చాలా బాగుంది, పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పి ప్రొడ్యూసర్ బాధ ఏంటంటే 4 రూపాయలు పెట్టినప్పుడు ఎందుకు మిస్ చేయాలి ఆ షాట్, అది పెడితే బాగుంటుంది వచ్చేస్తుంది కదా అని చేసుకున్నారు అన్నా నేను. బట్ నువ్వు కూడా అనుకున్నావా పెడితే బాగుంటుందని? నేను యాక్చువల్ గా రికవర్ అవుతుంది మళ్ళీ చేద్దాం అన్నాను నేను సార్. సో ఎవరి బాధ వాళ్ళది సార్, ఈ లోపల ప్రొడ్యూసర్ అయితే అయిపోవడం అన్ని జరగడం. సో ఇలాంటివన్నీ దీంట్లో ట్రావెల్ చేసి వెళ్ళామన్నమాట. సో మొత్తానికైతే ఫైనల్గా మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. చెప్పండి. టైటిల్ రోల్ ప్లే చేశారు రిషిత నెల్లూరు. సో హౌ డు యూ ఫీల్? అంటే ప్రీవియస్గా మీరు మూవీస్ కొన్ని యాక్ట్ చేసే ఉంటారు, సో ఇందులో మాత్రం మెయిన్ టైటిల్ రోల్. అవునండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అవుతుంటారు, కాకపోతే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ కానీ ఆశ్చర్యం, సంబరాశ్చర్యం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఆశ్చర్యమే అంటే ఆడియన్స్ చూసి వాళ్ళు రేపు ఎలా దాన్ని తీసుకుంటారనేది నాకు నిజంగానే క్వశ్చన్ మార్క్. అది గుడ్ ఆర్ బ్యాడ్, ఎలా తీసుకుంటారనేది ఇంకా థియేటర్కి వెళ్ళి 13th థియేటర్లో జనాలు చూసి చెప్పాలి. 30 అదే 30 ఓకే. ఆగస్టు 30న అందరూ థియేటర్కి వెళ్ళి చూసి ఇంకా మేము ఎట్లా చేసాము ఏంటనేది ఆడియన్స్ చెప్పినప్పుడు మేము గెలిచామండి. ఏదన్నా కూడా అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇండస్ట్రీ వాళ్ళు అయినా కానీ?
ప్రతి ఒక్కరు ఎవరైతే నేను షేర్ చేసిన నా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఫ్యామిలీ కానీ అండ్ మా ఊరి సర్పంచ్ గారు కూడా చాలా అంటే చాలా ఎమ్మెల్యే వాళ్ళ గ్రూప్ ఉంటుంది అనమాట, అందులో కూడా షేర్ చేశారు. మా ఊరు అమ్మాయి సినిమా చేసింది, చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆవిడ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆవిడకి ఫోన్ చేసి బాగా చేశారు, ఎవరు మీ సిస్టర్ అని అడిగారంట. ఆ మెసేజ్ చేసింది నాకు ఆవిడ. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్కి అయితే. ఈ అమ్మాయి పడ్డ కష్టానికి ఈరోజు మంచి ఫలితం దక్కింది, ఇంకా మంచిగా బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పి మెసేజ్ చేయడం జరిగింది. నాకు నిజంగా బెస్ట్ కాంప్లిమెంట్. అంటే ఊరు నుంచి అంటే ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడే అందరు కొంచెం ఏదో అయిపోతుంది ఏదో అని, ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నా ఇంకేదైనా వర్క్ చేస్తున్నా అందరూ అప్రిషియేట్ చేస్తారనమాట. ఇండస్ట్రీ అంటేనే వెనక్కి పుష్ చేస్తారు. అవును, యూజువల్లీ అమ్మాయిలు అంటే మాత్రం వద్దు అనే వస్తుంది తప్ప. అంటే కెరీర్ కానీ అంటే కెరీర్ బాగున్నప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు, అంటే గెలిచినప్పుడు ప్రతి ఒక్కరు భుజం తడతారు. మనం గెలిచే క్రమంలో మాత్రం ఎవరు భుజం మీద చేయి వేయరు. బేసిక్లీ నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు, నాకైనా నేనే ఆమె యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని చాలా ట్రయల్స్ చేశాను, చాలా ఆడిషన్స్కి వెళ్ళాను. అలా అని చెప్పి నాకు రాలేదని చెప్పి నేను ఏ రోజు వెనక్కి తిరిగి చూడలేదు. ఏదో ఒక బెస్ట్ నాకు దేవుడైతే అక్కడ ఉంచి పెట్టాడని నేను గట్టిగా నమ్మాను. అండ్ ఈ మూవీ అంటే అబ్జర్వ్ చేసినంత వరకు కొంచెం ఎక్కువగా వైలెంట్గా కూడా అనిపిస్తుంది. సో ఈ వైలెంట్గా ఉన్న దానిలను సో అది కాకుండా సెన్సార్ వాళ్ళు ఇచ్చారని కూడా మనం చూసాం. సో ఇందులో మరి ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం దూరం అయిపోయినట్టే కదా, మరి దాన్ని ఎలా కాంపన్సేట్ చేయగలుగుతారు మీరు? ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇది ఫ్యామిలీ చూడదగ్గ సినిమానే. ఎందుకు చెప్తున్నాను, ఏ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు చాలా సినిమాలకి ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఎందుకంటే కొన్ని బ్లడ్ కారణంగా కానీ ఇంకేదైనా ఉంటాయి చాలా సిచ్యువేషన్స్. ఏ చేర్ అన్నంత మాత్రాన అది బోల్డ్ అయితే కాదు. ఓకే, బోల్డ్ అయితే కాదు. ప్రతి ఒక్క నేను ఒక చిన్న రవితేజ గారి మూవీ పేరు గుర్తులేదు నాకు, ఒక చిన్న సన్నివేశం అనమాట. ఒక పేరెంట్ ముందు ఒక తల నరికేస్తాడు, ఒక చిన్న పిల్లాడు వాళ్ళ మదరు ఇట్లా కళ్ళు మూస్తుంది అనమాట తను నరికేసేటప్పుడు. సార్ డైలాగ్ చెప్తారనమాట రవితేజ గారు, తీ అంటాడు, చెయ్యి తీ అంటాడు అనమాట. ఆ మంచి చెడు అనేది అక్కడ చూడాలి. అంటే ఆ చిన్న పిల్లవాడు కూడా ఆ చెడు అనేది అది కరెక్టా కాదా అని చూస్తేనే వాడికి తెలుస్తుంది. ఇప్పుడు మంచి చెడు అనేది మనం చెప్తేనే కదా చిన్నపిల్లలు నేర్చుకుంటారు. 13th థియేటర్లో అందరూ వెళ్ళి చూస్తే అక్కడ మంచా చెడా అనేది ప్రేక్షకులే చెప్పాలి. కానీ మొత్తం మీద అయితే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది కూడా ఉంది. అండ్ మ్యూజిక్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. August 30 డేట్ కూడా నిజంగా మంచి కలిసి వచ్చేదే సార్. కాబట్టి సో ఆల్ ది బెస్ట్ ఫర్ కావేరీ టీమ్ అండ్ షేక్ గారు, ఫైజల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. సో గైస్ మొత్తం మీద అయితే August 30 రోజు మన కావేరీ మూవీ రిలీజ్ అవుతుంది. అది కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్తో పాటు అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్న మూవీ. మరి థియేటర్లో కూడా వాచ్ చేయండి. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.